హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ థాట్స్. దిస్ ఈజ్ ఐశ్వర్య. ఐఎమ్ ఓయూ క్యాంపస్ స్టూడెంట్. మన ఛానల్లో టీఎస్సీపీ గెట్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. సో నేను ముందుగా చెప్పినట్టుగానే స్పెషల్ కేటగిరీస్ గురించి సపరేట్గా వీడియో చేస్తా అన్నాను. సో ఈ వీడియోలో మనం సెకండ్ ఫేజ్లో స్పెషల్ కేటగిరీస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ని తెలుసుకుందాం. వాళ్ళకి అడ్మిషన్స్ ఎలా ఉంటుంది, మీకు సీట్స్ ఎలా అలాట్ చేస్తారు, ఎన్ని సీట్స్ రిజర్వ్ అయి ఉంటాయి, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టవచ్చు స్పెషల్ కేటగిరీ వాళ్ళు. దెన్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఆన్లైన్లో మీ స్పెషల్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీ సర్టిఫికేట్స్ని మాన్యువల్గా వెరిఫికేషన్ చేసుకోవడానికి వెరిఫికేషన్ సెంటర్స్కి వెళ్ళాలి. సో ఏ స్పెషల్ కేటగిరీస్కి వెరిఫికేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, డేట్స్ ఏంటి, టైమింగ్ ఏంటి, సో ఫుల్ డీటెయిల్స్ని ఈ వీడియోలో చెప్పాను. సో స్కిప్ చేయకుండా స్పెషల్ కేటగిరీ వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పెషల్ కేటగిరీస్కి అడ్మిషన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి మనకి టీఎస్సీపీ గెట్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనే హెడ్డింగ్ కింద ఉంది కదా, ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అని. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ని మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు క్లియర్గా అడ్మిషన్స్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ని ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. అండ్ మనకి అడ్మిషన్స్ అప్పుడు స్పెషల్ కేటగిరీ వాళ్ళని ఎలా కన్సిడర్ చేస్తారు, సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఒకసారి వెబ్సైట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ స్పెషల్ కేటగిరీ సీట్స్ అని ఉంది కదా. సో స్పెషల్ కేటగిరీ ఈ పీడిఎఫ్ ఎక్కడ ఉంటుందో వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ దీంట్లో 19th పేజ్లో మీకు స్పెషల్ కేటగిరీ సీట్స్ అని ఉంటుంది. అక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి ఎన్సీసీ 1 seat allotted for NCC candidates for every block of 30 to 40 seats taking the subject or course of study as 1 unit for campus, constituent and affiliated colleges. సో అన్ని కాలేజెస్లో ఒక కోర్స్లో ఒక సీట్ని కంపల్సరీ ఎన్సీసీ క్యాండిడేట్స్కి రిజర్వ్ అయి ఉంటుంది. అంటే ఇన్ ఎవ్రీ కాలేజ్ 1 course is reserved. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కాలేజ్లో ఒక ఎన్సీసీ సీట్ ఉంది. సో ఆ కాలేజ్కి మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు, మీ ర్యాంక్ 3000 or 4000 ఉంది, అండ్ ఆ కాలేజ్లో ఎన్సీసీకి పెట్టుకున్న వాళ్ళల్లో ఓన్లీ మీరే ఉన్నారు, మీకన్నా ముందు ర్యాంక్ వాళ్ళు అసలు లేరు. ఎన్సీసీ వచ్చి 3000 కన్నా ముందు ర్యాంక్ వాళ్ళు ఎవరు లేరు మీ కోర్స్లో. సో ఆ సీట్ మీకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపస్లోనే ఇంగ్లీష్ ఆర్ ఎంకామ్ ఉంది, ఎంకామ్కి ఎన్సీసీ వాళ్ళు ఎవరు పెట్టుకోలే క్యాంపస్కి, బికాస్ ఎన్సీసీ వాళ్ళు లేరేమో ఎంకామ్ రాసిన వాళ్ళు. ఎన్సీసీ ఓన్లీ మీరే ఉన్నారు ఆర్ 2 members ఉన్నారు. ఒక ఎన్సీసీ క్యాండిడేట్కి ర్యాంక్ వచ్చేసి 4000, ఇంకో ఎన్సీసీ క్యాండిడేట్కి ర్యాంక్ వచ్చేసి 2000. సో ఇక్కడ వీళ్ళిద్దరు ఎంకామ్కి క్యాంపస్ కాలేజెస్లోనే పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరిలో తక్కువ ర్యాంక్ ఎవరికి ఉంది, 2000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఆ సీట్ వస్తుంది. సో అలా మీరు పెట్టే కాలేజ్కి మీ కోర్స్కి మీకన్నా ముందు ఎన్సీసీ వాళ్ళు ఉంటే మీకు ఆ సీట్ రాదు, మీకన్నా ముందు ఎన్సీసీ వాళ్ళు లేకపోతే మీకు ఆ సీట్ వస్తుంది. అండ్ ఎన్సీసీ వాళ్ళకి కూడా ప్రయారిటీ ఎలా ఇస్తారని మనకి ఇక్కడ ఫర్ డీటెయిల్స్ ఈ అనెక్షర్ 2 అని ఉంది. సో అనెక్షర్ 2 మనకి ఇక్కడ కింద ఉంది. సో ప్రయారిటీ ఆఫ్ ఎన్సీసీ. సో మీరు ఇలా స్క్రీన్షాట్ తీసి పెట్టుకొని మీ ప్రయారిటీని చూడవచ్చు. ప్రయారిటీ 1 ఎవరికి ఇస్తున్నారు, ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఎన్సీసీలో ఎన్సీసీ క్యాడెట్స్ ద విన్నర్ ఆఫ్ గ్యాలంట్రీ, నేషనల్ బ్రేవరీ అవార్డ్స్, రక్షా మంత్రి పదక్ ఎవరైనా ఈ అవార్డ్స్ని విన్ చేసి ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. సో ఇలా మీరు చూసుకోవచ్చు. సెకండ్ ప్రయారిటీ కూడా ఇలా డీటెయిల్స్ ఇచ్చారు. దెన్ వచ్చేసి థర్డ్ ప్రయారిటీ. అండ్ ఇక్కడ మనకి సర్టిఫికేట్స్ సి అండ్ బిఏ కనిపిస్తున్నాయి, బికాస్ సి హయ్యర్, తర్వాత బి, తర్వాత ఏ, కాబట్టి ఏ సర్టిఫికేట్ గురించి అయితే చెప్పలేదు. తర్వాత స్పోర్ట్స్ అండ్ ఎన్ఎస్ఎస్ కోటా అయితే the admissions under this quota will be followed as per the rules and regulations that will be in force, orders or GOs of the government of Telangana. So NSS and sports వాళ్ళకి అయితే అప్పుడు ఉన్న ప్రజెంట్గా ఉన్న రూల్స్ని బట్టి మీకు అడ్మిషన్స్ ఉంటాయంటారు. మరి ఇప్పటివరకు అయితే మనకి స్పెషల్ కేటగిరీ కింద పెట్టిన అన్ని కేటగిరీస్లో స్పోర్ట్స్ అండ్ ఎన్ఎస్ఎస్ అయితే వెబ్సైట్లో ఇంకా పెట్టలేదు, మేబీ పెడతారేమో. బికాస్ మన సిపి గెట్కి ముందు అయిన ఎంట్రన్సెస్ చూసుకున్నట్టయితే ఎడ్సెట్ అండ్ బీఎడ్ వాళ్ళకి ఎడ్సెట్ ఎంట్రన్స్ అయింది కదా. సో ఎడ్సెట్లో మాత్రం స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి స్పెషల్గా సపరేట్గా పెట్టారు. అంటే ఫామ్ 1 ఫర్ స్పోర్ట్స్ కేటగిరీ, ఫామ్ 2 ఫర్ స్పోర్ట్స్ కేటగిరీ, అలా వాళ్ళకి స్పెషల్గా పెట్టారు. సో మనకి కూడా సిపి గెట్లో పెడతారేమో, ఒక 2 days వెయిట్ చేయొచ్చు. అండ్ ఎవరైనా ఎన్ఎస్ఎస్ స్పోర్ట్స్ వాళ్ళు ఉంటే కూడా టీఎస్సీపీ గెట్ సపోర్ట్ నెంబర్స్కి ఆర్ అడ్మిషన్ బ్లాక్కి కాల్ చేసి కనుక్కోండి. ఇప్పటివరకు అయితే మనకి స్పోర్ట్స్ అండ్ ఎన్ఎస్ఎస్ ఇంకా పెట్టలేదు. దెన్ వచ్చేసి విడో అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్. సో సిఏపీ వాళ్ళకి కూడా సేమ్ 1 seat ఆఫ్ ఫర్ ఎవ్రీ బ్లాక్ ఆఫ్ 30 students taking
the subject course of study as one unit for the children of ex-serviceman put together. సో సిఏపి మీన్స్ మనకి సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి కదా. సో మీ ఫాదర్స్ ఆర్ మీ పేరెంట్స్ ఎవరైనా ఆర్మ్డ్ ఫోర్సెస్లో వర్క్ చేస్తున్నట్టయితే, ఆల్రెడీ వర్క్ చేసి రిటైర్ అయినా ఆర్ ఇప్పుడు వర్క్ చేస్తున్నట్టయితే మీకు చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ పర్సనల్ కింద కన్సిడర్ చేసి స్పెషల్ కేటగిరీ కింద మీ దగ్గర ఈ సర్టిఫికేట్ ఉంటే ఈచ్ కోర్స్లో ఇన్ ఎవ్రీ కాలేజ్ ఒక సీట్ అయితే మీకు రిజర్వ్ ఉంటుంది. అండ్ మీకు డీటెయిల్స్ కోసం మీరు అనెక్షర్ 3 చూసుకోవచ్చు. ఇక్కడ అనెక్షర్ 3 కూడా మీరు చూసుకోవచ్చు. మీకు కంపల్సరీ మీరు వెబ్సైట్ని విజిట్ అయ్యి ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. సో అనెక్షర్ 2ని కూడా మీరు చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ కూడా ఇస్తున్నారు. సో మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ని బట్టి మీ పేరెంట్స్ వర్క్ చేసిన ఆర్మడ్ ఫోర్సెస్ ఉంటాయి కదా. సో ఇక్కడనైతే సీట్స్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ షెల్ బి రిజర్వ్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ serving defense personnel in armed forces like Indian Army, Navy and Air Force and CRPF, BSF personnel who are domiciles of Telangana based on the permanent address. ఇవైతే లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళకి మీరు తెలంగాణలో ఉండి మీ పేరెంట్స్ ఆర్మడ్ ఫోర్సెస్లో పనిచేస్తున్నట్టయితే మీకు సిఏపి కేటగిరీ వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా సేమ్ ఈచ్ సీట్ ఈచ్ బ్లాక్లో ఈచ్ కోర్స్లో 30 మెంబర్స్ ఉంటే 30 మెంబర్స్ ఉన్న బ్లాక్లో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కోర్స్లో ఒకటే కాలేజ్లో 60 మెంబర్స్ ఉంటే మీకు 2 సీట్స్ ఉంటాయి. అలా ఈచ్ 30 మెంబర్స్ ఒక సబ్జెక్ట్లో 30 మెంబర్స్ గ్రూప్లో మీకు ఒక సీట్. నార్మల్లీ ఇప్పుడు మనకు 30 to 40 ఉన్నాయి అన్ని కోర్సెస్లో. సో ఈచ్ కోర్స్ అండ్ ఈచ్ కాలేజ్లో మీకు ఒక సీట్ అయితే రిజర్వ్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ప్రయారిటీ ఎలా ఇస్తారో కూడా మనకి ఇక్కడ అనెక్షర్ 4లో కింద చూసుకున్నట్టయితే అనెక్షర్ 4లో రూల్స్ ఇచ్చారు. సీట్స్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి విజువల్ డిఫెక్ట్స్ వాళ్ళకి. సో ఆ విజువల్ డిఫెక్ట్స్లో కూడా కింద మనకి కొన్ని రూల్స్ ఇచ్చారు. దెన్ సెకండ్ కేటగిరీ వచ్చేసి హూ హ్యావ్ డిఫెక్ట్స్ ఆఫ్ అప్పర్ లిమ్స్ డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఇస్తారు. థర్డ్ ప్రయారిటీ వచ్చేసి లోవర్ లిమ్స్. ఫోర్త్ ప్రయారిటీ వచ్చేసి ద లాస్ ఆఫ్ 1 eye or 1 upper limb or 1 lower limb షెల్ బి గివెన్ వెరీ లో ప్రయారిటీ. అంటే ఓన్లీ 1 half blind, ఓన్లీ 1 eye, ఒకవేళ ఓన్లీ 1 upper limb, ఓన్లీ 1 lower limb లేకపోతే వాళ్ళకి లీస్ట్ ప్రయారిటీ ఇస్తారు. అంటే ఫస్ట్ దే విల్ చెక్ మీరు మీ వెబ్ ఆప్షన్స్లో పెట్టిన కాలేజ్ ప్రకారం ఫస్ట్ విజువల్లీ డిఫెక్టెడ్ వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. విజువల్లీ డిఫెక్టెడ్ ఎవరైనా ఉన్నా కూడా వీళ్ళ ర్యాంక్ 2 మెంబర్స్ ఉంటే వాళ్ళ ర్యాంక్స్ చూస్తారు. విజువల్లీ డిఫెక్టెడ్ లేకపోతే దెన్ అప్పర్ లింబ్ డిఫెక్ట్ వాళ్ళకి, తర్వాత లోవర్ లింబ్ డిఫెక్ట్ వాళ్ళకి. సో ఇలా ప్రయారిటీ ఉంటుంది. ఇలా 5th ప్రయారిటీ వచ్చేసి డెఫ్, 6th ప్రయారిటీ వచ్చేసి డంబ్ వాళ్ళకి. సో మీరు ఈ అనెక్స్చర్లో ఉన్న డీటెయిల్స్ని ఒకసారి చూసుకొని మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకోవడానికి వెళ్ళొచ్చు. దెన్ లాస్ట్ కేటగిరీ వచ్చేసి ఎన్ఐక్యూ నేషనల్ ఇంటిగ్రేటెడ్ కోటా. NIQ quota means the students who are not from Telangana and Andhra Pradesh, they will come under NIQ quota. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు who choose NIQ quota, for them in the first phase seats are not allotted. So you have to again exercise the web options in the second phase. And for NIQ quota, the reservation will be 5% supernumerary seats in each course in campus and constituent colleges of universities are available to the candidates belonging to the states other than Telangana and Andhra Pradesh under national integration quota. So 5% seats are reserved for the NIQ student in each college in each course. ఎవరికైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళు మీ నార్మల్ సర్టిఫికేట్స్తో పాటు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ని కూడా వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్రెడీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై అయిన వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ బ్లూ కలర్లో ఉన్న స్పెషల్ కేటగిరీ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీ పర్టికులర్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. అండ్ ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, అసలు నార్మల్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయలేదో వాళ్ళు ఇక్కడ రెడ్ కలర్లో అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ phase 2 అని ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేసి మీ నార్మల్ అన్ని సర్టిఫికేట్స్ లైక్ SSC, డిగ్రీ, ఈ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని అప్లోడ్ చేసేసేయాలి. తర్వాత ఏవైనా స్పెషల్ సర్టిఫికేట్స్ ఉంటే ఈ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసి CAP, PH, NCC ఈ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఈ లింక్ పైన క్లిక్ చేస్తే అక్కడ లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. స్పెషల్ కేటగిరీ స్లాట్ బుకింగ్ లాగిన్, ఎంటర్ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ ర్యాంక్ కార్డ్ని ఎంటర్ చేసి లాగిన్ పైన
ప్రెస్ చేసిన తర్వాత మీరు నార్మల్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ ఉంటుంది. సో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి మీ పర్టికులర్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఇక్కడ ఓన్లీ ఆన్లైన్లో అప్లోడ్ చేయడం అయిపోయింది. కంపల్సరీ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి మాత్రం మనకి ఆఫ్లైన్లో అంటే మాన్యువల్గా కూడా మీరు కన్సర్న్డ్ వెరిఫికేషన్ సెంటర్స్కి వెళ్ళి మీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ని ఎన్సీసీ, సిఏపీ అండ్ పిహెచ్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. మనకి వెబ్సైట్లో చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో మీరు క్రోమ్లో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్లో అన్ని లింక్స్ ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ ఫేస్ టు నోటిఫికేషన్ బాటంలో మనకి ఫేస్ టు నోటిఫికేషన్ అనే హెడ్డింగ్ కింద ఇక్కడ 3rd పాయింట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి, లైక్ ఇన్స్ట్రక్షన్స్ టు సిఏపీ క్యాండిడేట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఎన్సీసీ క్యాండిడేట్స్, దెన్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ టు పిహెచ్ క్యాండిడేట్స్. సో మీ పర్టికులర్ కేటగిరీని బట్టి మీరు ఇక్కడ ఉన్న ఈ ఇన్స్ట్రక్షన్స్లో ఏం మెన్షన్ చేసి ఉంటుంది మనకి, మీరు ఫిజికల్ వెరిఫికేషన్కి మీ సర్టిఫికేట్స్ని మాన్యువల్గా ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి, వెరిఫికేషన్ సెంటర్ ఏంటి అండ్ టైమింగ్స్, డేట్ మెన్షన్ చేసి ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఇప్పుడు మనం సపరేట్గా చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ టు ఎన్సీసీ క్యాండిడేట్స్. సో ఎన్సీసీ కేటగిరీ వాళ్ళు, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మాత్రం ఫస్ట్ మీ పర్టికులర్ సర్టిఫికేట్స్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసేసేయాలి. మనకి డేట్ ఇచ్చారు కదా ఆన్లైన్ 25th లోపు మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసేసిన తర్వాత మళ్ళీ 1st March రోజు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్లో మీ ఎన్సీసీ సర్టిఫికేట్స్ని మాన్యువల్గా తీసుకొని వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో ఎన్సీసీ వాళ్ళు ఈ ఇన్స్ట్రక్షన్స్ని డౌన్లోడ్ చేసుకోండి ఆర్ ఇలాగే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీ వెరిఫికేషన్ సెంటర్ పేరు వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ యూనివర్సిటీలో ఉంటుంది, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. అండ్ పైన మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ ఎన్సీసీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్ ఎంఏ కోర్సెస్ అండ్ లైబ్రరీ సైన్స్ కోర్సెస్, ఎంసీజే, ఎంఎస్డబ్ల్యూ, ఎంపీఈడి, ఎంఈడి, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్ వాళ్ళకి ఎన్సీసీ సర్టిఫికేట్స్ 9:30కి 1st March రోజు వెరిఫై చేస్తారు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్లో. అండ్ మిగిలిన కోర్సెస్ ఆల్ ఎంఎస్సి, ఎంకామ్, ఎంటీఎం, ఎంహెచ్ఆర్ఎం వాళ్ళకి ఎవరికైనా ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళు మాత్రం 2nd March రోజు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి వెళ్ళి మీ ఎన్సీసీ సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకోవాలి. అండ్ వెబ్ ఆప్షన్స్ మాత్రం మీరు నార్మల్గా జనరల్ క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ డేట్ ఉంది కదా 27th February నుంచి 1st March వరకు వెబ్ ఆప్షన్స్ మీరు అప్పుడే పెట్టేయచ్చు. బికాజ్ ఆల్రెడీ మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఉంటారు కదా మీ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ని. సో మీరు నార్మల్ క్యాండిడేట్స్ తోటి వెబ్ ఆప్షన్స్ పెట్టేయచ్చు. ఆ వెబ్ ఆప్షన్సే మీ ఎన్సీసీ కేటగిరీ కింద కన్సిడర్ అవుతాయి. And the candidates must have registered and uploaded certificates including special category certificates before attending for physical verification. So మనం 1st March and 2nd March physical verification కి వెళ్ళే ముందు ఎన్సీసీ క్యాండిడేట్స్ ఆల్రెడీ ఆన్లైన్లో మీ సర్టిఫికేట్స్ని ఆల్ సర్టిఫికేట్స్ అండ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసి ఉండాలి. అంటే 25th వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి టైం ఉంది. సో 25th రోజు అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చిన డేట్స్ అంటే 1st March అండ్ 2nd March రోజు మీ కన్సర్న్ డేట్స్ని బట్టి మీ కోర్స్ని బట్టి మీరు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి వెళ్ళి మాన్యువల్గా మీ సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకోవాలి. ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ సర్టిఫికేట్స్ ద ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విత్ కేటగిరీస్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ది వెబ్సైట్ ఆన్ March 5th, and if any candidate have objections he or she can report in written to this office on or before March 8, 2021 by email id ncc.cpget@gmail.com. సో మీ ఎన్సీసీ సర్టిఫికేట్స్ అన్నీ ఫిజికల్గా వెరిఫై చేసిన తర్వాత సో మీరు స్పెషల్ కేటగిరీకి అప్లికబుల్ అయిన క్యాండిడేట్స్ మొత్తం లిస్ట్ని మనకి వెబ్సైట్లో పెడతారు 5th March రోజు. సో ఎవరికైనా ఆ లిస్ట్లో మీ నేమ్ లేదు ఆర్ మీకేమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు 8th March రోజు వీళ్ళకి మెయిల్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 2 సెంటర్స్ ఉన్నాయి మనకి వెరిఫికేషన్ సెంటర్స్. వన్ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, నెక్స్ట్ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ విద్యారణ్యపురి వరంగల్. సో మీకు మీ ఏరియాకి దగ్గరలో హైదరాబాద్ ఉంటే ఓయూకి వెళ్ళండి ఆర్ వరంగల్ మీ ఏరియా దగ్గరలో ఉంటే కేయూకి వెళ్ళండి. డేట్స్ వచ్చేసి 27th February 2021 సాటర్డే రోజు 27th February రోజు ఇక్కడ మెన్షన్ చేసిన కోర్సెస్ వాళ్ళకి 9:30 నుంచి మీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేస్తారు. సో 27th రోజు వచ్చేసి ఎంఏ కోర్సెస్ వాళ్ళకి ఎంఏ
లైబ్రరీ సైన్స్ వాళ్ళకి ఎంసీజే, ఎంఎస్డబ్ల్యూ, ఎంఎల్ఐసి, ఎంపీఈడి, ఎంఈడి, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి బయోటెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ అండ్ ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్ వాళ్ళకి 27th రోజు వెరిఫికేషన్ ఉంటుంది. ఎయిదర్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటుంది ఆర్ కాకతీయలో కూడా ఉంటుంది. సో మీకు దగ్గరలో ఉన్న ఏరియాని బట్టి మీరు ఈ 2 సెంటర్స్లో ఎక్కడైనా వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. అండ్ 28th రోజు వచ్చేసి మిగిలిన కోర్సెస్ వాళ్ళకి పిహెచ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్ ఎంఎస్సి కోర్సెస్, ఎంకామ్, ఎంటీఎం అండ్ ఎంహెచ్ఆర్ఎం. ఈ కోర్సెస్ అందరికీ మాత్రం 28th రోజు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్కి వెరిఫికేషన్ ఉంటుంది. దెన్ ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నారు సేమ్ ఇన్స్ట్రక్షన్స్. ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ అండ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఇంక్లూడింగ్ ద స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ బిఫోర్ అటెండింగ్ ఫర్ ది ఫిజికల్ వెరిఫికేషన్. ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు స్పెషల్ కేటగిరీ వాళ్ళు కంపల్సరీ ఆన్లైన్లో మనకి వెబ్సైట్లో ఫిజికల్ మీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసి ఉండాలి కంపల్సరీ. అండ్ ఆల్ అదర్ స్టడీ సర్టిఫికేట్స్ని కూడా అప్లోడ్ చేసి ఉండాలి. తర్వాత మీరు ఇక్కడ 27th and 28th డేట్స్ని మీ కోర్స్ని బట్టి మాన్యువల్గా సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ కోసం వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ కెన్ అటెండ్ ఎనీ ఆఫ్ ది అబౌవ్ 2 venues యాజ్ పర్ క్యాండిడేట్ కన్వీనియన్స్. సో ఇక్కడ చెప్తున్నారు మనకి పిహెచ్ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 2 ప్లేసెస్లో ఉంది కదా. ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో, నెక్స్ట్ వచ్చేసి కాకతీయ యూనివర్సిటీలో. సో ద క్యాండిడేట్స్ మీరు మీ కన్వీనియన్స్ని బట్టి మీకు ఏ యూనివర్సిటీ దగ్గరలో ఉంటే ఆ యూనివర్సిటీలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్కి వెళ్ళి మీరు మీ సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకోవచ్చు. And the candidates can exercise the web options in second phase from 27th February 2021 to 1st March. And web options అయితే సేమ్. నార్మల్ క్యాండిడేట్స్, జనరల్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళ డేట్స్ అందరికీ 27th February నుంచి 1st March వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. సో మీరు కూడా అప్పుడే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆ వెబ్ ఆప్షన్స్నే స్పెషల్ కేటగిరీ కింద వాళ్ళు చెక్ చేసి అలాట్ చేస్తారు. సో వెబ్ ఆప్షన్స్ అయితే మీరు నార్మల్ క్యాండిడేట్స్ ఎప్పుడు పెట్టుకుంటున్నారో అప్పుడే పెట్టుకోవాలి. ఎక్స్ట్రా వచ్చేసి మీరు మీ సర్టిఫికేట్ స్పెషల్ సర్టిఫికేట్స్ని తీసుకోవాలి. ఇక్కడ మెన్షన్ చేసిన డేట్స్ మీ కోర్స్ని బట్టి డేట్ అండ్ మెన్షన్ చేసిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్కి వెళ్ళి మాన్యువల్గా సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకోవాలి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి సిఏపి, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సనల్, టీచర్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్ కేటగిరీ వాళ్ళకి మీ సర్టిఫికేట్స్ కూడా మాన్యువల్గా మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ సెంటర్ వచ్చేసి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ. అండ్ వెరిఫికేషన్ సెంటర్స్లో 27th February రోజు ఇక్కడ మెన్షన్ చేసిన కోర్సెస్ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి కోర్సెస్, లైబ్రరీ సైన్సెస్, ఎంసీజే, ఎంఎస్డబ్ల్యూ, ఎంఎల్ఐసి, ఎంపీఈడి, ఎంఈడి, ఎంఎస్సి బయోటెక్నాలజీ ఆల్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వచ్చేసి 27th రోజు 9 o'clockకి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్లో ఈ పర్టిక్యులర్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు వెళ్ళి సర్టిఫికేట్స్ని వెరిఫై చేయించుకోవాలి. అండ్ 11:30కి టీచర్ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ కేటగిరీ అడ్మిషన్స్ ఫ్రమ్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్, అడ్మిషన్స్ ఫర్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ జువాలజీ కోర్సెస్ వాళ్ళు 11:30కి డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్లో 27th February రోజు మీ సర్టిఫికేట్స్ని మాన్యువల్గా వెరిఫికేషన్ చేయించుకోవాలి. ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ అండ్ అప్లోడెడ్ ద స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ బిఫోర్ అటెండింగ్ ద ఫిజికల్ వెరిఫికేషన్. ఇది నార్మల్ అందరికీ. ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళే ముందు కంపల్సరీ ఆన్లైన్లో రిజిస్టర్ చేయించుకొని వెబ్సైట్లో మీ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసి ఉండాలి. ఆల్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ ప్లస్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. And the candidates can exercise the web options in the second phase from 27th February to 1st March. సో నార్మల్ అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టే అప్పుడే మీరు కూడా 27th February నుంచి 1st March వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ దీస్ వెబ్ ఆప్షన్స్ ఆర్ కన్సిడర్డ్ అండర్ స్పెషల్ కేటగిరీ. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి. సో వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అండ్ కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.